ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఇషితా హౌస్ లో నేను కొన్ని బిజినెస్ టిప్స్ మీ అందరితోటి షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇలాంటి టిప్స్ ఎందుకు అనుకుంటున్నారా? మరి మీరు కూడా మంచిగా బిజినెస్ ముందుకు రన్అప్ చేయాలంటే కొన్ని అవకతవకలు అయితే ఉంటాయి కదా, మరి అవి కూడా మనం దాటి ముందుకు మంచి బిజినెస్గా రన్అప్ చేయాలి అనుకుంటే కొన్ని టిప్స్ మాత్రం అవసరం. ఎందుకు మన ఇషితా హౌస్ తరపు నుంచి అంటే సూరత్లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ఇషితా హౌస్. కాబట్టి మన ఇషితా హౌస్ కొన్ని సంవత్సరాల నుంచి స్థిరపడిపోయి ఉండింది సూరత్లో, పెద్ద మ్యానుఫ్యాక్చరర్. కాబట్టి ఇటువంటి బిజినెస్ నుంచి మీరు కొన్ని టిప్స్ నేర్చుకున్నారనుకోండి, మీరు ఇంట్లో స్టార్ట్అప్ చేసిన బిజినెస్ కూడా ఇలా ఫ్యాక్టరీ అవుట్లెట్గా మార్చుకోవచ్చు. కాబట్టి మన ఇషితా హౌస్ తరపు నుంచి మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నా. मैं लंदन से आई हूँ। फूड डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है, क्वालिटी एकदम अच्छा है। బిజినెస్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ట్రస్ట్, నెక్స్ట్ వన్ రిపీట్ కస్టమర్, అండ్ థర్డ్ వన్ స్ట్రాటజీ అండ్ ది ప్రైజింగ్ స్ట్రాటజీ, అండ్ నెక్స్ట్ వన్ రెగ్యులర్ పోస్టింగ్, అండ్ నెక్స్ట్ బ్రాండింగ్. బ్రాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్లో. ఎందుకు అంటే మనం బిజినెస్ చిన్నదా పెద్దదా అనేది కాదు, మనకంటూ ఒక బిజినెస్గా ఉండాలి అనే కలవారైతే చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు ఇంట్లో స్టార్టప్ చేసిన మన శారీకి మన ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, బ్రాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కస్టమర్ ట్రస్ట్. కస్టమర్ ట్రస్ట్ ఎలా మనం నమ్మకాన్ని గెలుచుకోవాలి? మంచి క్వాలిటీ మనం కనుక నిరూపించుకున్నాం అనుకోండి, మంచి క్వాలిటీ పెట్టుకొని బిజినెస్లో రన్అప్ చేసుకున్నాం అనుకోండి, మన బిజినెస్ని కస్టమర్స్ ముందుకు కొనసాగిస్తారు. సెకండ్ వన్ ఏంటి అంటే ప్రైజింగ్ స్ట్రాటజీ. ప్రైజింగ్ స్ట్రాటజీలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ తక్కువ ప్రైస్లో చూపించడం కాదు, మన కాడ ఉన్న ప్రోడక్ట్ విలువ వాళ్ళకు తెలియజేయడం. థర్డ్ వన్ పాయింట్ ఏంటి అంటే రిపీట్ కస్టమర్స్ మళ్ళీ ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మన షాప్కే రావాలి అంటే ట్రెండీ కలెక్షన్స్ మెయింటైన్ చేసామనుకోండి, రిపీట్ కస్టమర్సే కాదు ఎక్కడున్న కస్టమర్స్ కూడా మన షాపే వెతుక్కుంటూ వస్తారు. లాస్ట్ వన్ టిప్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్, బ్రాండ్. ఎందుకు అంటే మనం చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్టప్ చేసినా కానీ బ్రాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏది సేల్ చేసిన ప్రోడక్ట్ మన నేమ్ ఉందనుకోండి, కస్టమర్స్ ఎక్కడ ఉన్నా కానీ ఆ బ్రాండ్ని గుర్తుంచుకుంటారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మన బిజినెస్లో పేరు అనేది ఇంపార్టెంట్. కాబట్టి బ్రాండ్ని ఫస్ట్ నిర్మించుకోవడమే మన బిజినెస్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది కంపల్సరీగా ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీ బిజినెస్ కస్టమర్స్ మిడిల్లో రన్అప్ అవుతుంది, మీ బిజినెస్ రెట్టింపుగా ముందుకు కొనసాగుతుంది. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.